హలో అందరికీ, దిస్ ఈస్ తిరు. వెల్కమ్ టు లక్కీ కుకింగ్ అండ్ వ్లాగ్స్. చలికాలం వస్తే చాలు ఎక్కువగా ఉసిరికాయలు కనిపిస్తూ ఉంటాయి మార్కెట్లో. నేను కూడా మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇలా ఉసిరికాయలు అయితే తెచ్చుకున్నాను. వీటిని విడిగా తినడం అయితే చాలా కష్టం, కానీ ఈ ఉసిరికాయల వల్ల హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. హెయిర్ గ్రోత్కి కూడా చాలా మంచిది. ఈ వింటర్ సీజన్లో ఉసిరికాయ తింటే ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా ఉంటుంది. వీటితో ఆమ్లా మురబ్బా అయితే చేశాను. నేను ఎలా చేశానో ప్రాసెస్ చూసేయండి. ఫస్ట్ అయితే ఉసిరికాయల్ని పావు కేజీ తీసుకున్నాను, అంటే 250 గ్రాములు. వీటిని క్లీన్ చేసుకుని పొడి క్లాత్ తో ఉసిరికాయల్ని తడి లేకుండా తుడుచుకున్నాను. ఆన్ చేసుకుని ఒక బౌల్లో వాటర్ పెట్టుకుని దానిపైన జాలి గిన్నెలో ఉసిరికాయలు అయితే ఉడికించుకుంటున్నాను. వాటర్ లో వేసి ఉడికించుకోవడం కంటే ఇలా స్టీమ్ చేసుకోవడమే చాలా బెస్ట్ ఆప్షన్. ఉసిరికాయలు బాగా ఉడికితే ఇలా పగుళ్ళు వస్తాయి. ఉడికించుకున్న ఈ ఉసిరికాయలను అయితే బాగా చల్లారిన తర్వాత లోపలున్న విత్తనం అయితే తీసేసుకోవాలి. ఈ ఉసిరికాయలను అయితే ముక్కలుగా తీసేసుకుని లోపలున్న విత్తనం అయితే పడేయటమే. ఇక్కడైతే అన్నీ తీసేసుకున్నాను ముక్కలుగా. బాగా ఉడికించుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి. నాకు ఇలా ఉంటే ఓకే ముక్కలు. మీకు ఇంతగా అవసరం లేదంటే చిన్న ముక్కల్లా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకుంది అయితే 250 గ్రాములు ఉసిరికాయలు. దానికి తగ్గట్లు బెల్లం తీసుకున్నాను, అంటే 1 కప్పు నిండుగా తీసుకున్నాను బెల్లం అయితే. కడాయిలో అయితే ఉసిరికాయ ముక్కల్ని బెల్లంని కలిపి స్టవ్ ఆన్ చేసుకుని ఆ కడాయిని ఆ స్టవ్ పై పెట్టుకుని లిడ్ అయితే పెట్టుకుని బెల్లం అంతా కరిగించుకున్నాను. ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. ఆమ్లా మురబ్బాలోకి నేనైతే కొంచెం దాల్చిన చెక్క పౌడర్ యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఫ్లేవర్ బాగుంటుంది. ఈ స్టేజ్ లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని తీగపాకం వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇలా వస్తే సరిపోతుంది తీగపాకం. ఇలా తీగపాకం వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొంచెం చల్లారాక నిమ్మరసం వేసుకున్నాను. నిమ్మరసం కంపల్సరీ పిండుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. చల్లారే కొద్దికి ఈ ఆమ్లా మురబ్బా కొంచెం గట్టిగా అవుతుంది. తేనె ఎలా ఉంటుందో అలా ఉంటే సరిపోతుంది ఈ ఆమ్లా మురబ్బా. పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా బౌల్లో అయితే పెట్టేసుకుంటున్నాను. డేలో ఎప్పుడైనా సరే 4 పీసెస్ తింటే హెల్త్ కి చాలా మంచిది. ఇది కూడా నేను షుగర్ తో చేయలేదు, బెల్లంతో చేశాను. ఇప్పుడైతే వింటర్ సీజనే కదా, ఎక్కడైనా ఈ ఉసిరికాయలు అవైలబుల్ గానే ఉంటాయి. ఒకసారి చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ప్రాసెస్ చూసారు కదా, చాలా సింపుల్ ప్రాసెస్. మీరు చేయాలనుకుంటే నా ప్రాసెస్ లో ఒకసారి ట్రై చేయండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.